తిరుపతి శ్రీనివాసంకి అయితే వచ్చేసామండి. ఇంకా కొంచెం సేపన్నా నడుము వాళ్ళతో అని చెప్పేసి మా అమ్మాయి నేను ఇద్దరం అయితే అలసిపోయి పండుకున్నాము. ఇంక మా వారు మా అబ్బాయి అయితే ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది కదండి, అక్కడికైతే లగేజ్ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్లో పెట్టేసి వచ్చేసారు. తర్వాత 12:30కి అయితే క్యూలైన్లోకి వెళ్ళామండి. ఎందుకంటే దర్శనం టికెట్లు తీసుకోవడానికి. ఆ తర్వాత 5 గంటలకు టికెట్లు ఇస్తామని చెప్పారు. అక్కడ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి అసలు నిలబడడానికి సందు లేదు. సరే అని చెప్పేసి 6 గంటలకు అలా టికెట్లు తీసుకున్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే గోవింద హైట్స్లో రూమ్ తీసుకున్నామండి. ఫ్రెష్ అయ్యి నిదానంగా స్నానాలు చేసి 10:30కి అయితే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. అక్కడే పక్కనే ఉంది విజయవాడ వారి హోటల్ అంట. దోశ అయితే మాత్రం కారం దోశ కానీ, ఉల్లి దోశ కానీ, చట్నీలు కానీ సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి. సూపర్ టేస్ట్ ఉందండి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మేమేం చేసామంటే మధ్యాహ్నం భోజనం సుబ్బయ్య గారి బుట్ట భోజనం అయితే తెప్పించుకున్నాము. ఎందుకంటే బయటికి ఎండకి పోతే మనం ఇంకా అలసిపోతామని చెప్పేసి మళ్ళా రోజు దర్శనానికి వెళ్ళాలి కదండి. మళ్ళా రోజు దర్శనం టికెట్లు 12:30కి అయితే ఇచ్చారు. అందుకని చెప్పేసి రూమ్కే తెప్పించుకొని తిన్నామండి. ఇంక మళ్ళీ రెస్ట్ తీసుకొని సాయంత్రం అయితే బయటకు వచ్చి మళ్ళీ మేమైతే పొద్దున్న తినగానే దోశ, మా వారైతే నేను దోశ తీసుకున్నాను. మా వారైతే మాత్రం 2 చపాతీ, మా అబ్బాయి అయితే వాళ్ళు ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. ఫ్రైడ్ రైస్ బాగుంది, దోశ బాగుంది, అన్నీ బాగున్నాయండి. ఇంకా నాకైతే మాత్రం చట్నీ కట్టలేరు, అదే కోపం వచ్చింది. సాంబార్ కట్టారు. సాంబార్ మా అబ్బాయి అన్నాడు, నాన్న నేను తీసుకొస్తానంటే మీ అమ్మ అంతేలేరా ఎక్కడికి వచ్చినా అలా తిన్నదే కావాలంటది అని చెప్పేసి అంటే సరే నాన్న నేను తీసుకొస్తాలే, నువ్వేం కంగారు పడగలను అని మా అబ్బాయి అయితే తీసుకొచ్చారండి. నాకెందుకు అంటే పక్కనే కదా మళ్ళీ తీసుకొచ్చుకుని తింటే సరిపోద్దని చెప్పేసి తీసుకొచ్చుకుని తిన్నాము. చూసారు కదండి. ఇప్పుడైతే మేము తీసుకున్న రూము హోటల్ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుందండి. ఇప్పుడు బార్కు ఆపోజిట్లో ఇలా ఉంటాయండి ఎదురెదురుగా. కుడి చేతి పక్క అయితే 4 రూములు ఉన్నాయి. ఇప్పుడు ఎడం చేతి పక్క అయితే మాత్రం 6 రూములు ఉన్నాయి. ఇలా ఉంటాయండి రూమ్లు అయితే మాత్రం నీట్గా, క్లీన్గా, సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఈ వాకిలు చూపించింది అయితే మేము తీసుకున్న రూమ్ అండి. ఆ చివరి ఒక రూము, ఫస్ట్ రూమ్ కాకుండా సెకండ్ రూమ్ అయితే తీసుకున్నాము. దీనికి లిఫ్ట్ సౌకర్యంగా ఉంది, మెట్లు ఉన్నాయండి. ఎవరికి వీలైనట్టు మెట్లు ఎక్కిపోవచ్చు, లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ఇప్పుడైతే రూమ్ చూపిస్తాను, చూసేయండి. రూమ్ అయితే మాత్రం మా అబ్బాయి 2300కి అయితే తీసుకున్నాడండి. చూసారు కదండి. కబోర్డ్స్ తీస్తున్నాడంటే మేము ఇంకా మాకు తిరుమల వెళ్ళటానికి అంతా ప్యాక్ చేసుకున్నాం. 12:30 కల్లా దర్శనానికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి అంతా ప్యాక్ చేసుకొని బయట పెట్టేసుకున్నాం. మా వారు ఏంటంటే చెక్ చేస్తున్నాడు, అంటే మనం ఎక్కడన్నా ఏమన్నా మర్చిపోయాము లేదని చెప్పేసి. బాత్రూంలో నీట్గా ఉన్నాయండి, హాట్ వాటర్గా వస్తాయి. ఇదో సింగిల్ బెడ్, అదో డబుల్ బెడ్, 4గురికి అయితే ఖచ్చితంగా సరిపోద్దండి. ఏసీ కూడా ఉందండి. అసలు కొంచెం లైట్గా పెట్టుకున్నా కానీ ఏసీ కూల్ ఎక్కువ వణుకు పుట్టిపోద్దండి. మేమైతే అంటే తక్కువలోనే పెట్టుకున్నాం, అయినా వణుకు పుట్టిపోయింది. రూమ్ అయితే చూసారు కదండి ఎంత నీట్గా బాగుందో. ఈ హోటల్ ఎక్కడంటే మనకు శ్రీనివాసం ఆపోజిట్లోనే గోవింద హైట్స్ అని ఉంటుందండి, ఫ్లైఓవర్కి యువతల. చాలా బాగున్నాయండి రూమ్ అయితే మాత్రం. చాలా అంటే రేటు కూడా మాకు రీజనబుల్ అనిపించింది. పోయినసారి తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే తిరుమల బస్సు అయితే ఎక్కామండి. ఎక్కిన తర్వాత ఒక చోట అయితే ఒక బ్రేక్ తీసుకున్నాడు. సరే పూల చెట్లు బాగున్నాయి కదని చూపించాను మీకైతే మాత్రం. చూసారు ఎంత బాగున్నాయి పూలు అయితే మాత్రం. ఇప్పుడు అలిపిరి చెకింగ్ పాయింట్ వస్తుంది కదండి, అక్కడికైతే వచ్చేసాము. ఎవరైనా సరే అక్కడికి వచ్చిన తర్వాత బస్సు ఎక్కిన వాళ్ళైనా కార్లో అయినా మొత్తం లగేజ్ అంతా చెక్ చేసుకోవాల్సిందేనండి. ఇక్కడ చెకింగ్ పాయింట్ అందరూ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే బయలుదేరామండి. అక్కడ దాదాపు ఒక 15 గంట 20 నిమిషాల టైం అయితే పట్టింది. చూసారు కదండి. ఇంక బస్సు అయితే బయలుదేరింది. ఈ పచ్చదనమైన కొండలు, ఈ ఆహ్లాదకరమైన చూస్తుంటే నిజంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలాంటి జర్నీలు చేస్తే మనసు ఉల్లాసంగా, ఆనందంగా ఉంటుంది. అందుట్లో తిరుమల అంటే ఇంకా ఆనందంగా ఉంటుందండి నాకైతే మాత్రం. ఇంతకుముందు 2 సార్లు అనుకున్నా కానీ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి ముందు, తర్వాత తిరుమల ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకోవాలండి. ఇదండి వాటి వీడియో. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం.